మరి జానారెడ్డి గారు చెప్పంటున్నాడు మీ అందరికి ఎట్లా ఖర్చులు పెరిగినాయో లిక్కర్ మీద కూడా రెట్లు 3-4 రెట్లు పెంచిండ్రు. మరి ఇప్పుడు క్వార్టర్ ధర గతంలో 70 రూపాయలు ఉంటే ఇప్పుడు 200 రూపాయలు చేరింది. మరి ఇది కూడా టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మోసము. అధిక ధరలతో పన్నులతో సామాన్యుణ్ణి పిప్పి చేస్తున్న కార్పొరేట్లకు మాత్రము రైతులకి ₹1,00,000 రుణమాఫీ చేస్తలేరు. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు 10 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిన విషయం కూడా గుర్తు చేస్తున్నా. నిధుల్లో కోతపెట్టి బడ్జెట్ తగ్గించి ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. ఏడాదికి నరేంద్ర మోదీ 2014లో చెప్పిన విషయం ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు. ఇప్పటి వరకు 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండే 16 కోట్ల ఉద్యోగాలు దేవుడిగరు. ఉన్న ఉద్యోగాలు నరేంద్ర మోదీ టిఆర్ఎస్ హయాంలో ఉన్న ఉద్యోగాలు పోతున్న విషయం మన యువత గమనించాలి. అదేవిధంగా నేను పార్లమెంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద తెలంగాణకి రావాల్సిన గిరిజన యూనివర్సిటీ గురించి అడిగితే 8 ఏళ్లలో గిరిజన యూనివర్సిటీకి ₹1 కోటి మంజూరు చేసింది బీజేపీ ప్రభుత్వము. ఆంధ్రాలో 100 కోట్లకు పైనిచ్చి గిరిజన యూనివర్సిటీ ఈరోజు నడుస్తుంటే తెలంగాణలో ఇప్పటి వరకు ₹1 కోటి కేటాయించి ఇంకా పనులు కూడా సరిగ్గా మొదలు పెట్టలేదు. అదేవిధంగా కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన విషయం నేను గుర్తు చేస్తున్నాను. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీఐఆర్ ప్రాజెక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ప్రాజెక్ట్ ద్వారా మేమందరం మంత్రులున్నప్పుడు కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాదు రంగారెడ్డి జిల్లా ఐటీఐఆర్ ప్రాజెక్టు మంజూరు చేసి దాని ద్వారా 2.5 లక్షల కోట్ల పెట్టుబడి, 50 లక్షల మరి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండే. కాంగ్రెస్ మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ని రద్దు చేసిన దుర్మార్గ ప్రభుత్వం బీజేపీ. మరి టిఆర్ఎస్ పార్టీలు బీజేపీ పార్టీలు ఏ మొహం పెట్టుకొని ఓట్లాడుతున్నాయో దయచేసి ప్రశ్నించాలి. కేవలం డబ్బు సారాతోనే ఎన్నికలు గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మునుగోడులో ప్రజా జీవితంలో విలువలు, రాజకీయాలు భ్రష్టు పట్టించి 2 పార్టీలు కూడా అక్రమంగా దోచుకున్న సొమ్మును, కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్న సొమ్ముని ఇక్కడ మునుగోడులో పంచిపెట్టి ఎలక్షన్స్ గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు మరో చోట దోచుకున్న సొమ్ముని పంచిపెట్టి ఎలక్షన్స్ గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా చైతన్యవంతులైన మునుగోడు ఓటర్లు టిఆర్ఎస్ బీజేపీ నిజ స్వరూపం గుర్తించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి మీ అందరం కూడా ముక్త కంఠంతో మునుగోడు ఓటర్లకి చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.